2016 మే 19న ఈజిప్ట్ ఎయిర్ ఫ్లైట్ 804 ఫ్రాన్స్లోని పారిస్ నగరం నుండి ఈజిప్ట్ రాజధాని అయిన కైరోకు బయలుదేరింది. ఇది ఒక ఎయిర్ బస్ A320 విమానం. అందులో 56 మంది ప్రయాణికులు మరియు 10 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణం చాలా సాధారణంగా సాగుతుంది. విమానం 37,000 అడుగుల ఎత్తులో మధ్యధర సముద్రం మీదుగా వెళ్తుండగా అకస్మాత్తుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధం తెగిపోయింది. కొన్ని క్షణాల తర్వాత విమానం రాడార్ నుంచి పూర్తిగా మాయమైపోయింది. మొదట్లో ఉగ్రదాడి జరిగిందేమో అని అనుమానించారు, ఎందుకంటే అంత ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కూలిపోవడం చాలా అరుదు. అయితే తర్వాత సముద్రం నుండి విమాన శకలాలు మరియు బ్లాక్ బాక్సులను వెతికి తీశారు. అయితే బ్లాక్ బాక్స్ డేటా ప్రకారం కాక్పిట్ ప్రాంతంలో పొగ మరియు మంటలు చెలరేగడంతో ఇలా జరిగిందని ఆ బ్లాక్ బాక్స్లో ప్రకారంగా హెచ్చరికలు నమోదయ్యాయి. పైలట్లు చివరి క్షణాల్లో ఏదో అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్నట్టు తెలిసింది. కొంతమంది నిపుణులు ఆక్సిజన్ సిస్టంలో లీక్ జరిగింది, అందుకే మంటలు చెలరేగి భావించారు. మరికొందరు ఏ సిద్ధాంతానికి పూర్తి స్థాయి ఆధారాలు లభించలేదు వాదించారు. దీంతో 16 మంది ఏ సిద్ధాంతానికి పూర్తి స్థాయి ఆధారాలు కారణమేంటో ఇప్పటికీ తెలియదు. అందుకే ఈ ఘటనకు అసలు ఏవియేషన్ చరిత్రలో ఒక పెద్ద మిస్టరీ. అందుకే ఈజిప్ట్ ఫ్లైట్ ఫ్యాక్ట్స్ 804 సబ్స్క్రైబ్ చేసుకోండి. 804 వీడియో నచ్చితే ఇప్పటికీ ఏవియేషన్ చరిత్రలో ఒక పెద్ద మిస్టరీగా కామెంట్ లో తెలియజేయండి. మిగిలిపోయింది.